హలో ఆల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్. శ్రీశైలం పార్ట్ 2 అనమాట. ఇది పార్ట్ 1లో మొత్తం హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి ఎలా రావాలనేది చూపించాను. ఇదైతే పార్ట్ 2. అంటే శ్రీశైలంలో మనం ఏమేమి ప్రదేశాలు చూడొచ్చు శ్రీశైలం వెళ్తే అనేది దీంట్లో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఇది శ్రీశైలం గుడి అవుట్ సైడ్ అనమాట. మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఫ్రీ దర్శనం గురించి కూడా వెళ్ళొచ్చు. అయితే టెంపుల్ లోపల ఏవే టెంపుల్స్ ఉన్నాయి అనేవి నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే పాండవులు 5 అన్నదమ్ములు 5 లింగాలను పెట్టిన ఆ లింగాలు ఉంటాయి. అలాగే మల్లికార్జున స్వామి లింగం ఉంటుంది. అలాగే భ్రమరాంబదేవి ఆలయం కూడా ఉంటుందన్నమాట. ఇలా వరుసగా అన్ని దేవుళ్ళని మనం పూజించుకొని రావచ్చు. లైన్లో వాళ్ళే పంపిస్తారనమాట. అండ్ మొబైల్స్ అయితే ఎలా లేవు, బయట ఇచ్చేసి వెళ్ళాలి. అంతా చాలా బాగుంటుంది చూడటానికైతే. పాండవులు, అలాగే పాండవులే కాకుండా సీతారాములు ఇక్కడికి వచ్చినప్పుడు సీతాదేవి కూడా ఒక లింగం అనేది ప్రతిష్ఠించారు ఇక్కడ, శివలింగం. అలా ఈ శివలింగాలన్నీ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి శ్రీశైలం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ తగిలేది పాలధార పంచదార అనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, పాలధార పంచదారకి. అంటే ఈ పాలధార పంచదార అనేది ఒక వాటర్ ఫాల్ టైప్ అనమాట. వాటర్ ఫాల్స్ వస్తాయి ఈ మెట్ల దగ్గర నుంచి కిందకంటూ మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అన్నీ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. అంటే అడవిలో దొరికేవి అన్నీ ఇక్కడ మూలికలతో వాటితో, ఇంకా అక్కడ తయారు చేసిన వాటి నూనె ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. అలా హెడేక్, కాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా వరకు మందులు అవన్నీ ఉన్నాయి. అలాగే మనకి కుంకుడికాయలు, ఇంకా కరక్కాయలు, ఇలా అడవిలో మనకి ఏమేమి దొరుకుతాయి చెట్ల నుంచి వచ్చేవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. గంధపు చెక్కలు, అలాగే గవ్వలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ అడవిలో దొరికేవి అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అలాగే బ్యాంగిల్ స్టోర్ కూడా ఉంది. కానీ ఇక్కడ మనకి హైదరాబాద్కి ఇక్కడ చూసుకుంటే కొద్దిగా రేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అడవిలో నుంచి మొత్తం తీసుకెళ్ళాలి కాబట్టి ఆ రేట్ అక్కడ పర్లేదు అనిపించింది. అలా అది ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అంత కింద వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అక్కడ మనకి వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది కిందకి వెళ్తే. పరమేశ్వరుని పాలభాగం నుండి పాలధార మరియు పంచముఖాల నుండి పంచదారలు కలిసి వస్తాయన్నమాట. అందుకని ఈ ప్రదేశానికి పాలధార పంచదార అని అంటాము. ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం అన్నమాట. అయితే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలో తపస్సు చేసి శివానందల హరి గ్రంథాన్ని రచించారన్నమాట. అంత పవిత్రమైన ప్రదేశం ఈ పాలధార పంచదార. సో ఇక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఒకసారి అయితే చూసేయండి. చాలా బాగుంటుంది వ్యూ కూడా చూడటానికి. అలాగే చాలామంది మోకాలు నొప్పులతో గట్రా బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇక్కడ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. తీసుకెళ్ళచ్చు, ట్రై చేయండి. ఇన్ కేస్ ట్రై చేసి బాగుంటే వీళ్ళు నంబర్స్ ఇస్తారంట, హోమ్ డెలివరీస్ కూడా చేస్తారంట. అలాగే ఇక్కడ గవ్వలు కూడా దొరుకుతున్నాయి, చిన్న చిన్న గవ్వలు. ఇవన్నీ చూడటానికి చాలా బాగున్నాయి, అన్నీ న్యాచురల్. అలాగే ఇక్కడ ఒక ఆలయం కూడా ఉందన్నమాట, అమ్మవారు ఆలయం. అండ్ ఈ వాటర్ పైనుంచి ఎక్కడి నుంచో వస్తాయి, ఈ పాలధార పంచదార. ఇక్కడికి వెళ్ళి కొంచెం తలపైన 4 చుక్కలు అనేవి అలా జమ్ముకుంటూ ఉంటారు, కాళ్ళు చేతులు కడుక్కొని. చాలా బాగుంది చూడటానికి అయితే. అసలు ఈ వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరైనా కానీ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని మిస్ అవ్వకండి. కానీ పైనుంచి కిందకి మెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అస్సలు నడవలేరనమాట, అలా ఉన్నాయి, జారిపోయేటట్టు ఉన్నాయన్నమాట. కానీ చూడటానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ అమ్మవారి మీద పడేలాగా విగ్రహం అనేది ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి హటకేశ్వరం. ఈ హటకేశ్వరానికి కూడా చాలా కథ ఉందన్నమాట. అలాగే ఇప్పుడు చూపిస్తున్న చెట్టు వచ్చేసి సంతాన చెట్టు. అంటే పిల్లలు లేని వారు ఇక్కడికి వచ్చి ముడుపు కడితే వెంటనే వాళ్ళకి పిల్లలు పుడతారట. ఈ హటకేశ్వరాన్ని అటికేశ్వరం అని కూడా అంటారు. శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు శివుడు అటికలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే ఈ హటకేశ్వరం అనమాట. అలా చిన్న స్టోరీ ఉంది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఇది శిఖరం అనమాట. అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ హటకేశ్వరం నుంచి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి శిఖరం చూడాలి. మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఆంధ్ర పీపుల్ ఇటు నుంచి రావచ్చు. ఇది ఆంధ్ర బార్డర్. ఇటు నుంచి వచ్చి ఇందాక ఫస్ట్ పార్ట్ 1లో చూపించింది తెలంగాణ బార్డర్, ఇది ఆంధ్ర బార్డర్. ఇది ఆ మెట్లు ఎక్కి పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇది చిన్న టెంపుల్, ఇందులో కూడా చిన్న శివలింగం ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వ్యూ పాయింట్ కోసం పైకి వెళ్ళాలన్నమాట. అక్కడ నందీశ్వరుడు ఉంటాడు. అసలు ఈ శిఖరానికి ఎందుకు ఆ పేరు వచ్చింది అది కూడా ఇందులో చెప్తానమాట. ఈ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళాలి. చాలా క్యూ ఉంది, చాలాసేపు క్యూలో నించున్నాం ఇక్కడ. అలాగే ఇక్కడ నుంచి చూస్తే సన్సెట్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ ఎక్కువగా కోతులు ఉంటాయి, కానీ అవేం చెయ్యం మనం, కాకపోతే మనం ఫీడ్ చేయకూడదు.
హీట్ చేస్తే మాత్రం మనుషుల మీదకి వచ్చేస్తుంది. ఇదంతా కొండ ప్రాంతం, అప్పటికే పొగమంచు అనేది స్టార్ట్ అయిపోయింది, అసలు ఏం కనిపించట్లేదు. చూడటానికి చాలా బాగుంది ఇదంతా సన్సెట్ వ్యూ. ఇక్కడ కూడా పిక్స్ అవి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఈ శివలింగం అనేది భలే సెట్ చేశారు, చాలా బాగుంది. నైట్ అయితే లైటింగ్స్తో పెడతారు, ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ పైకి వెళ్ళి మనం అక్కడ నుంచి ఈ లొకేషన్ చూడొచ్చు. అలాగే మేము లైన్లో నించున్నప్పుడు కొన్ని కోతులు వచ్చి ఇలా నించున్నాయి. బాగుందన్నమాట చూడటానికి, కానీ ఎవరిని ఏమీ అనట్లేదు అవి, చాలా మంచి కోతులు. ఈ ప్రదేశానికి శిఖరం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ నందీశ్వరుని చెవుల నుంచి మనం చూస్తే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గుడి పైన ఉన్న గోపురం కనిపిస్తే పునర్జన్మలు ఉండవంట కళ కనిపించిన వాళ్ళకి. పూర్వం భక్తులు అందరూ ఈ శ్రీశైలంకి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కదా, అలా తిరిగి నడిచి వెళ్ళలేని వాళ్ళు ఇలా చూసినప్పుడు కనిపిస్తే 6 నెలల్లో చనిపోతారని అలా ఇక్కడ చెప్పేవాళ్ళంట. అలా చూసి వెళ్ళేవాళ్ళట. అప్పటి నుంచి ఆ పేరు అనేది అలా ఉండిపోయింది. అండ్ నెక్స్ట్ పైనుంచి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది, అది కూడా దర్శించుకొని మేము కిందకు వచ్చేసామన్నమాట. తిరిగి రిటర్న్ అయిపోయాం. తిరిగి రిటర్న్ వ్యూలో డ్యాము ఇలా ఉంది. 3 ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ కలర్స్, ఫ్లాగ్ కలర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. పిక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. ఒకసారి వ్యూ పాయింట్ దగ్గర ఆగి చూసి వెళ్ళిపోయాము, చాలా బాగుంది. ఇది మా శ్రీశైలం టిప్పు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.